వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి విజయసాయి రెడ్డి గారి మీద వ్యతిరేకతనో, ద్వేషమో, మరొకటో పేరు ఏదైనా పెట్టండి. తెలుగుదేశం పార్టీకో, తెలుగుదేశం పార్టీ మీడియాకో ఏ స్థాయిలో ఉందో అంతకు మించి ఒక 10 100 తెలుగుదేశం పార్టీ మరో మీడియా వారాంతపు పలుకుల యజమానికి ఉంది అని ఈరోజు ఆయన రాసిన వీకెండ్ కమెంట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కోర్స్ తనకి విజయసాయి రెడ్డికి మధ్య చాలాసార్లు వాదోపవాదాలు జరిగాయి. అంటే ఆయన మీడియా వేదికగా, ఆయన ట్విట్టర్ వేదికగా ఈయన ఇటు విజయసాయి రెడ్డి గారు అంటే ఆయన వారాంత పలుకులు ఆయన వాళ్ళిద్దరికి పతాక స్థాయిలో వాదోపవాదాలు జరిగేటివి. మొన్న ఒక లైవ్ దేశంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు పిలిచి లైవ్ నువ్వు నేను మాట్లాడుకుందాం అనేంతవరకు వాళ్ళ ఛాలెంజ్లు పోయిండే. అయితే ఈరోజు వీకెండ్ కమెంట్స్ రాసినటువంటి వారంతా పలుకులైన అందులో విజయసాయి రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చారో కారణాన్ని కన్క్లూడ్ చేయలేక, అలాగని విజయసాయి రెడ్డి గారి మీద తనకు లోపల మనం ఆ చదివితే ఇంతుందా విజయసాయి రెడ్డి గారి మీద పాపం ఈయనకు మొత్తం కక్కేశారుగా అనిపించింది. మొన్న ఎవరో సినిమా హీరోయిన్ ఒకప్పుడు అండ్ గంజాయి డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి మమతా కులకర్ణి అట, ఆమె సన్యాసం స్వీకరించిందంట కదా. సో ఆమె సన్యాసం స్వీకరించారు, ఇటు విజయసాయి రెడ్డి సన్యాసం స్వీకరించారు, ఇద్దరు ఒకే రోజు అని చెప్పి ఏకంగా పోయి ఏమైనా సంబంధం ఉందా ఇక్కడికి అక్కడికి ఏకంగా ఆమెతో కంపేర్ చేసేసుకొని వీకెండ్ కమెంట్స్ రాసేసారంటే నవ్వుతో నా భవిష్యత్తు అనుకున్న అంటే ఏ స్థాయిలో ఉందో మొత్తం అక్షరము విజయసాయి రెడ్డి గారి మీద తనకున్నటువంటి ద్వేషాన్ని మొత్తం ప్రదర్శించారు. వ్యతిరేకతనండి, ద్వేషమనండి, పేరు ఏదైనా పెట్టండి. ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఊపిరాడకు వచ్చేశారు, జగన్మోహన్ రెడ్డి ఆయనను దూరం పెట్టారు అని చెప్పి ఇదే కథనంలో రాసుకుంటూ వస్తారు. మళ్ళీ వైసీపీకి ఫ్యూచర్ లేదు, బీజేపీలో చేరదాం అనుకున్నారు అని చెప్పి ఇదే కథనంలో రాసుకుంటూ వస్తారు. బీజేపీలో చేరదామంటే తెలుగుదేశం పార్టీ అడ్డుకునింది, తెలుగుదేశం పార్టీ అప్రూవర్గా మారేమనింది, మారడానికి సిద్ధపడ్డాడు. కానీ కుటుంబ ఒత్తిడి రకరకాల కారణాలతో ఇంకా ఆయన అన్ని కేసుల్లో అప్రూవర్గా మారినా 1-2 కేసులు మారడానికి ఆయన మనసు అంగీకరించలేదు అని రాసుకుంటూ వచ్చారు. ఒకవేళ అప్రూవర్గా మారింది అట, గొడ్డలి గుర్తొచ్చిందట, అందుకని చెప్పి అప్రూవర్గా మారడాన్ని విరమించుకున్నారట. ఏది బుద్ధి పడితే రాసుకుంటూ వచ్చారు, ఏది బుద్ధి పడితే అది రాసుకుంటూ వచ్చారు. జగన్ దూరం పెడతాడంటారు, జగన్ మీద కోపం అంటారు, బీజేపీ మీద ప్రేమ అంటారు, బీజేపీలో చేరడం ఇష్టం లేదంటారు, అప్రూవర్గా మారదాం అనుకున్నారంటారు, మళ్ళీ గొడవలు గుర్తొచ్చింది అంటారు. అంటే ఎందుకు ఆయన రాజీనామా చేశారనే దాని మీద కన్క్లూడింగ్ రాలేక, కానీ ఏదో విధంగా పేపర్ మొత్తం ఎడిటోరియల్ మొత్తం నింపేయాలి కదా, ఆదివారం వచ్చింది అని చెప్పి ఆ ఎడిటోరియల్ మొత్తం నింపేశారు. ప్రతి అక్షరంలోనూ విజయసాయి రెడ్డి గారి మీద తనకున్నటువంటి ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఎందుకు రాజీనామా చేశారు మాత్రం చెప్పలే. మొత్తం చదువుకుంటూ ఎందుకు రాజీనామా చేశారు చెబుదాం అనుకుంటే ఏదో చెబుతారు, ఒక్కొక్క పేరాలు ఒక్కొక్క కారణం చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. చివరికి కన్క్లూడింగ్ కమెంట్స్ మాత్రం భలే ఉన్నాయి సార్ నిజంగా మీరు ఇచ్చినవి. యాక్చువల్గా వీళ్ళ గురించి తెలియని వాళ్ళు చదివినారనుకోండి, అమ్మో ఎంత నిజాయితీ పరులో, ఎంత సెన్స్ ఉన్నోళ్ళో, ఎంత వాల్యూస్ ఉన్నోళ్ళో అని అనుకుంటాం. కన్క్లూడింగ్ పేరాలో ఏం కమెంట్స్ అట, విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం చేస్తున్నారు కాబట్టి ఇకనైనా కాసిన విలువలు, కాసింత నైతికతతో ఒక మనిషిలా మారతారని ఆశిద్దామట. కాసిన విలువలట, నైతికతట, ఇకనైనా మనిషిలా మారతారని చెప్పి ఆశిద్దామట. విలువలు, నైతికతలు వీలైతే కాలేజీలు, యూనివర్సిటీలే పెట్టేశారు, అటానమస్ యూనివర్సిటీలు. మీడియాలో విలువలు, రాజకీయాలు విలువలు, మనిషిగా విలువలు, ఇక నైతికత వీటి మీద ఇంక ఈసారి వీళ్ళు యూనివర్సిటీలే స్థాపించేశారు. పాపం వేరే స్టూడెంట్స్కి ఏమి ఇప్పుడు పాఠాలు బోధిస్తూ ఉన్నారు నీతులు, నైతికత గురించి. భలే ఉందా బస్ ఆమె మేము ముచ్చట.